అమెరికా ప్రభుత్వం భారత్ను దెబ్బతీసేందుకు మరిన్ని వ్యూహాలను రచిస్తోంది. ప్రస్తుతం సాగుతున్న వరుస పరిణామాలను చూస్తూ ఉంటే ఐటీ రంగాన్ని విధ్వంసం చేయడానికి ఆ దేశం సిద్ధమవుతూ ఉన్నట్లుగా అర్థమవుతోంది. ఈ నెల ప్రారంభంలో సెనేట్లో ఓ బిల్లును ప్రవేశపెట్టారు. ఇది $250 బిలియన్ భారతీయ ఐటీ సేవా రంగాన్ని దెబ్బతీస్తుందనే చర్చ సాగుతోంది. ట్రంప్ టారిఫ్ల కారణంగా ఇప్పటికే భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటే పుండు మీద కారం చల్లినట్లు ఇప్పుడు ఈ కొత్త చిక్కు సమస్య రంగంలోకి వచ్చింది. భారత్ ఎంతో కాలంగా ఐటీ హబ్గా ఉంది. ఐటీ అవుట్సోర్సింగ్ కి ఇతర సేవలకు కేంద్రంగా నిలిచింది. రెవెన్యూ కోసం యుఎస్ క్లయింట్లపైన ఆధారపడుతోంది. భారతీయ టెక్ జైంట్లుగా ఉన్న టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలు అమెరికన్ క్లయింట్లపైన ఆధారపడి రెవెన్యూను సాధిస్తున్నాయి. అవి తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఐటీ సేవలను అందిస్తూ యుఎస్ మార్కెట్ పైన ఆధిపత్యం సాధిస్తున్నాయి. అంతేకాదు అభివృద్ధి చెందుతున్న ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో సమర్థవంతులైన ఇంజనీర్లను అందజేస్తున్నాయి. అన్నింటిలోనూ పోటీ పడగల మానవ వనరులతో భారతీయ ఐటీ కంపెనీలు ఇండియాలో ఆఫ్-షోర్ డెవలప్మెంట్ సెంటర్లలోనూ అలాగే అమెరికాలో ఆన్-సైట్ ఇంజనీర్లతోనూ క్లయింట్ ఎంగేజ్మెంట్, ప్రాజెక్ట్ డెలివరీ సేవలను అందిస్తున్నాయి. ఓహియోకు చెందిన రిపబ్లిక్ సెనేటర్ బెర్నీ మేరెనో సెనేట్లో ప్రవేశపెట్టిన బిల్లుతో భారత ఐటీ కంపెనీలకు విఘాతం ఏర్పడుతుంది. ఇంతకీ ప్రతిపాదిత బిల్లులో ఏముంది? హాల్టింగ్ ఇంటర్నేషనల్ రీలొకేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ పేరుతో ఉన్న ఈ బిల్లులో అమెరికన్ కంపెనీలు ఇతర దేశాల ఉద్యోగుల సేవలు పొందితే భారీ జరిమానాలు విధిస్తారు. అవుట్సోర్సింగ్ చెల్లింపులపైన 25% పన్ను విధించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. దీని ప్రకారం యుఎస్ కంపెనీ లేదా పన్ను చెల్లింపుదారు అమెరికాలో వినియోగదారులకు సేవలందించిన ఏదైనా విదేశీ సంస్థకు గాని వ్యక్తికి గాని చెల్లింపులు చేసినప్పుడు ఈ పన్ను చెల్లించాలి. అలాగే ఈ వ్యయాన్ని రిటర్న్స్లో చూపించి ట్యాక్స్ మినహాయింపు పొందడానికి వీలు లేదని స్పష్టం చేశారు. దానివల్ల ఆయా కంపెనీలపైన ఆర్థిక భారం పెరుగుతుంది. ఇలా అవుట్సోర్సింగ్ ట్యాక్స్ ద్వారా వసూలు చేసిన ఆదాయాన్ని ప్రత్యేకంగా రూపొందించిన డొమెస్టిక్ వర్క్ ఫోర్స్ ఫండ్లోకి బదలాయిస్తారు. ఈ నిధులతో అమెరికాలో ఉండే యువతకు అప్రెంటిస్షిప్, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడతారు. అమెరికాలో కాలేజీ గ్రాడ్యుయేట్లు అవకాశాల కోసం సతమతమవుతూ ఉంటే మంచి వేతనాలిచ్చే ఉద్యోగాలను విదేశీయులకు కట్టబెడుతూ కొందరు లాభపడుతున్నారు. ఇక వాటికి కాలం చెల్లింది అని ఈ బిల్లును ప్రతిపాదిస్తూ మోరెనో మాట్లాడారు. అమెరికన్లు హాయిగా పూర్తికాలం పనిచేస్తూ హుందాగా జీవించాలి. అమెరికన్లను కాకుండా విదేశీ ఉద్యోగులను తీసుకునే ఆయా కంపెనీల జేబులకు చిల్లు పడుతుంది అని చెప్పారు. ఇదిలా ఉండగా యాక్టివిస్టుగా పేరు పొందిన లారా లూమర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు అందరినీ ఆకర్షించింది. ఇండియాకు ఐటీ అవుట్సోర్సింగ్ ను అడ్డుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు అని పేర్కొన్నారు. కస్టమర్ సర్వీస్ లైన్లలో ఇకపైన ఇంగ్లీష్లో సమాచారం కావాలంటే 2 నొక్కండి లాంటివి ఇక ఉపయోగించనవసరం లేదు. కాల్ సెంటర్లను అమెరికాగా మార్చివేయండి అని సూచించారు. లారా లూమర్ ట్రంప్ ప్రభుత్వంలో భాగం కాదు. ఆమె పాలసీ మేకర్ కూడా కాదు. కానీ సోషల్ మీడియాలో అత్యంత ప్రభావశీలిగా ఆమెకు పేరుంది. ధరల్ని తగ్గించుకోవడానికి యుఎస్ కంపెనీలు భారత్ నుంచి కస్టమర్ సపోర్ట్ను అవుట్సోర్సింగ్ చేస్తాయి. శిక్షణ పొందిన ఏజెంట్లు అమెరికన్ కస్టమర్లకు సహకరిస్తారు. వాళ్లు యుఎస్ బిజినెస్ స్థాయి ప్రకారం విధులు నిర్వర్తిస్తారు. అమెరికన్ పేర్లను ఉచ్చారణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని యుఎస్ కస్టమర్లకు సేవలందిస్తారు. ఇకపోతే యాజమాన్యం ఉన్న దేశం కాకుండా ఇంకో దేశంలో ఉండి పనిచేస్తున్న ఉద్యోగులపైన, సంబంధిత సంస్థలపైన పన్ను విధించాలని జాక్ పోసో లాంటి వ్యక్తులు ప్రతిపాదించారు. ఎక్కడో ఉండి అమెరికాకు సేవలందించే అవకాశం పొందుతున్న ఆయా దేశాలు ఖచ్చితంగా చెల్లింపులు చేయాలి. వస్తువుల ఎగుమతుల మాదిరిగానే సేవల ఎగుమతులకు కూడా అని అభిప్రాయపడ్డారు. దీనికి ట్రంప్ సలహాదారు పీటర్ నవారో మద్దతుగా మాట్లాడారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర దేశాలపైన ఆధారపడడం తగ్గించి అమెరికాలో ఉద్యోగావకాశాలు పెంచడం అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పటి నుంచి H-1B వీసాల అంశం పెద్ద రచ్చగా తయారైంది. అమెరికాలో నైపుణ్యం ఉన్న భారతీయులతో పాటు ఇతరులు దీని ఆధారంగానే ఇక్కడ పనిచేస్తారు. మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మద్దతుదారులు అమెరికన్ ఉద్యోగాలను భారతీయులు కొల్లగొట్టకుండా చూడాలని కోరుతున్నారు. ఇంతకీ ట్రంప్ విదేశీ ఉద్యోగులపైన సుంకాలు విధించాలనుకుంటున్నారా లేదా యుఎస్ కంపెనీలు తమ ఉద్యోగాలను భారత ఉద్యోగులకు అవుట్సోర్స్ చేయకుండా అడ్డుకోవాలనుకుంటున్నారా అనేది ఇంకా స్పష్టం కాలేదు. కానీ భారతీయ సంస్థలకు, ఉద్యోగులకు డిమాండ్ ఉన్న ఐటీ రంగాన్ని విధ్వంసం చేయాలని ఆలోచించడం మాత్రం యథార్థం.